వాతావరణం చాలా ఓకే వాతావరణం వాళ్ళేంద్రా వెన్నెలా బ్రో అక్కడేందో మంట కనిపిస్తుంది. అవును లైట్ గా కనిపిస్తుంది కదా అక్కడ. అక్కడేందో కనిపిస్తుంది. మనం కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామా? చూద్దాం. సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ తోడు ఇతను మనూరోడేరా. మనూరేరా అతడిది. అతనే కదా ఊరేసుకొని చనిపోయినాడు. అతనే కదా. అవును నువ్వు పక్కన వాడు వచ్చేసాడు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నీకు ఈ ఊరు గురించి బాగా తెలుసా? ఈ ఊరేనా మీది? ఈ ఊరి గురించి బాగా తెలుసా నీకు? అంటే దయ్యాలు ఉన్నాయా మీ ఊరిలో? ఒకసారి అతను పరిచయం చేసుకున్నాం రా. అతను మనిషే, దయ్యం కాదు. అతను వద్దు మా వద్దు. ఎనికి రాని అతను చూస్తుంటే మనిషిలాగానే ఉన్నాడు. ఇక్కడికి రాండి. ఇక్కడి నుంచి చాట నుంచి చూద్దాం అతను ఏం చేస్తాడు అనేసి. ఏం చేస్తాను? చేతబడి చేస్తాడా? అసలు దయ్యమా వాడు? ఏంద్రా వాడు? నువ్వు వెళ్ళి ఒక్కసారి అడిగేస్తా. పోరా రే పిల్లలు, నువ్వు ఒకసారి అడిగేస్తా. ఊర్రా వాడు. అతను మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మేము ఈ రాయేసి దిగుతామన్నమాట. అతడికి పడింది. అతను అయినా గమనించట్లేదు. ఇప్పుడు ఇది పెద్ద పండ్రాయి అనుకుంటున్నావన్నీ. వద్దు. అతను మనిషి అయితే చచ్చిపోతాడు. అవును కదా. అసలు అట్లా వాడిని అలా బా. అతను చూసేదానికి మనిషిలాగానే ఉన్నాడు. మనం ఒకసారి వెళ్ళి మాట్లాడిస్తే బెటర్. ఎవడురా నువ్వు? బాబు నీ పేరేంటి? మాట్లాడుతున్నాడు అసలు. నీ పేరేంట్రా? కొంచెం దగ్గరికి వెళ్దాం. నువ్వు దయ్యానమే మనిషివా? కానీ నువ్వు చూసేదానికి మనిషిలాగే ఉన్నావు. అదే నువ్వు ఒక్కసారి ఒక్క మాట చెప్తాను అంటే ఏం చేస్తున్నావు నువ్వు? మాకేమైనా ఉపయోగపడుతుంది నీకు చేతబడి? నేర్పిస్తావా? నేడు మనకు ఉపయోగపడేటట్లున్నాడు. మనం ఇతన్ని బాగా యూజ్ చేసుకుందాం. చలో. నీ పేరు, నీ ఊరు ఏంటో నాకు చెప్పు. ఏంటి? ఎవరి మీద అయినా చేస్తావు. అట్లయితే వాడి మీద చేయవాడు. ఇప్పుడు అంటే బతుకున్న శవం లాగా చెయ్యి నువ్వు. వాడిని చూద్దాం. వాడి పిల్లోని వాడు మా తమ్ముడు రా. లేపరావని బిన్న. లేపరావని. మాకు నీ విద్య చాలా అవసరం ఉంది. చేస్తావన్నా మా కోసం? నీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాము. ఆ మనిషితో ఏం చేసుకుంటావు? నిజంగానే చేస్తున్నాడు. అతని మాయలో పడిపోయాడు వాడు. అంత యుద్ధం ఏముందిరా నీలో? మాకు కొంతమంది మీద కసింది. చేసి పెడతావా? వాళ్ళని చంపాలి. చిత్రహింసలు పెట్టి చంపాలి. ఇప్పుడు రేపు చేస్తావా? ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడనే ఉంటావా? ఇక్కడంతా మనుషులు దొరికి స్థలం కదా. అంటే అగ్గి కూడా కనపడదా? అదే మాయా. అంటే బ్రహ్మ విద్య లాగా అలాంటిదా? నీ శక్తి మీద మాకు నమ్మకాలు లేవు. ప్రూవ్ చేస్తావా నీ శక్తి మీద? ఏం చేస్తావు? ఎవరు నీకు కావాల్సినట్టు చేసుకుంటావు నీ ఇంట్లోనే? రేపు ఎంతకు రావాలి చెప్పు. ఎంతకు వస్తే చేస్తావా?